ఎలా ఉన్నాడు బావా? చాలా బాగున్నాడు బావా. ఏయ్ చూడు. రాగీత, మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటత్తయ్య అంత అర్జెంట్? అర్జెంట్ ఏం కాదమ్మా, చెప్పనా? చెప్పే బావా. మా బావా నీకో మంచి సంబంధం తీసుకొచ్చాడు. సంబంధమా? అవునరా, కుర్రాడు MBA చదివాడు, చాలా అందంగా ఉంటాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటి డాడీ ఇది? మన పరమేశ్వర అంకుల్ లేడు, వాళ్ళ దగ్గర బంధు. అబ్బాయి చాలా సాఫ్ట్, నీ మెంటాలిటీ కరెక్ట్ గా సరిపోతాడు. అలా అని నాకు చెప్పకుండానే. చూడు గీత, నీ స్కూల్ నుంచి కాలేజీ వరకు బుక్స్ గాని బట్టలు గాని మీ నాన్న మంచివే సెలెక్ట్ చేశాడు కదా. నీ కాబోయే భర్తను కూడా నీకు సూట్ అయ్యవన్నీ మీ నాన్న సెలెక్ట్ చేశాడు. అది కాదు, ఒక్క మాట నన్ను అడగాల్సింది. ఒక్కసారి ఫోటో చూడు, నచ్చకపోతే వద్దనేద్దాం. చూడు. I love you, Daddy. I love you. మీరందరూ కావాలనే నన్ను ఆట పట్టించారు కదూ. ఫోటోలో ఉంది కార్తీక్ అని ఎందుకు చెప్పలేదు? అతను నీకు నచ్చిన వాడో కాదో మాకు ఎలా తెలుస్తుందిరా? సారీ డాడీ. నువ్వు సారీ చెప్పేంటమ్మా? సరే గీత, నీ పెళ్ళయ్యేంత వరకు మా ఊరి ప్రయాణం వాయిదా వేసేస్తున్నాం. ఏమంటారండి? ఈ మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకుందా? కానీ మనం వెళ్ళవలసిన ప్లేస్ ఒకటి ఉంది. కార్తీక్ ఇంటికి. అది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. సరే, బ్లాక్ వైట్ 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 బొమ్మరిలో ఫాదర్ లో ఉన్నావు, నువ్వు ఆడొచ్చుగా. నాకొస్తే నేనే ఆడేవాడిని కదా. ఆ టీవీ బయట మారేంటి ఒక దరిద్రం ఉండు డాడీ, నువ్వు ఆడరా. నువ్వు దరిద్రం ఏదో రండి రండి అన్నయ్య గారు. కార్తీక్, మీరు లోపలికి హాయ్ కార్తీక్. హాయ్. హాయ్. నమస్తే అండి. మీరేంటి సడన్ గా? అంటే నుంచునే చెప్పమంటారండి, కూర్చొని చెప్పొచ్చా? కానీ ఒంగుని కూడా చెప్పొచ్చు. ఫ్యామిలీలో కూడా నాలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. కామెడీ టైప్. కూర్చొని ఒంగునే మాట్లాడాలి దీంతో పొట్టు కదా. వీళ్ళు మా చెల్లాయి భార్గవ్ అండి. నమస్తే. మా ఆవిడ. మా బావ శివాజీ. నమస్తే. కూల్ డ్రింక్ తీసుకోండి. ఏంటి సార్ సంగతులు? ఏముందండి, మీతో కొంచెం బంధుత్వం కలుపుకుందామని. బంధుత్వమా? ఏంటన్నయ్య గారు అది ఏంటి అలా నసుకుతావు? మనం అనుకున్న చెప్పే. చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని. చెప్పకపోతే ఎందుకు వచ్చామో అనుకుంటారు. ఏమనుకో, చెప్పండి. ఏమనుకోరు కదా? ఏమనుకోండి. మీరు శుభం అన్నారు అనుకోండి, శుభప్రదం అనుకుంటాం. మీరు జయం అన్నారు అనుకోండి, జయప్రదం అనుకుంటాం. మీరు ఏదైనా కామెడీ చేశారు అనుకోండి, మేమంతా నవ్వుకుంటాం. అందుకని చెప్పదలుచుకుంది ఏదో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా సూటిగా చెప్పేయండి. అన్నయ్య, అటు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు అడిగేయండి. కొంపతీసి గీతకి మా అన్నయ్యనిచ్చి పెళ్లి చేయమని అడగరు కదా? సునీత, పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఆరిందానిలాగా మధ్యలో దూరి తిట్టకండమ్మా. మధ్యలో దూరి మాట్లాడినా కూడా మా మనసులో ఉన్నదే మాట్లాడింది. మిమ్మల్ని ఒక్క మాట అయినా అడగకుండా మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా డైరెక్ట్ గా ఇంటికి రావటం కరెక్ట్ కాదేమో అని. అదేం లేదు అన్నయ్య గారు. ఎన్నాళ్ళ నుంచో మేము మీతో ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నాం. ఈ లోపు మీరే ముందు మాట్లాడి మా శ్రమ తగ్గించారు. అంటే మా గీతను మీకు కార్తీక్ చేసుకోవటం మీకు ఇష్టమేగా? ఇష్టమని అడుగుతారేంటనే గారు? కార్తిక్ మీ అమ్మాయి గురించి మాట్లాడగానే తనే మా ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయాం కదండి. వీడైతే ఈ క్షణం ఎప్పుడు వస్తుందా అని అనుక్షణం ఎదురు చూస్తున్నానండి. ఏవండి, టెన్షన్ లో గొంతెండిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే క్షణంలో తాగండి. తాగండి. గుట్టకేస్తాం కాబట్టి ఇంకా అతికేస్తుంది. ఇదిగో త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుంటే పని అయిపోతుంది. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేద్దాం.